లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇల్లు పడగొట్టకుండా కేవలం చిన్న చిన్న మార్పులు చేస్తూ రంగులు లేదంటే చిన్న చిన్న చేంజెస్ కరెక్షన్ చేస్తే వాస్తు దోషాలు పోయినట్టేనా? మరి వాస్తు దోషాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఎలాంటి మార్పులు చేస్తే వాస్తు దోషాల నుంచి బయటపడి మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది? ఇలాంటి సందేహాలు నివృత్తిపరచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు, ఇల్లు పడగొట్టకుండా, ఇల్లు పడగొట్టాలి అని అంటే సెంటిమెంట్తో కూడుకొని ఉన్న విషయము. చాలామంది దగ్గర మళ్ళీ ఇల్లు నిర్మించుకోవడానికి డబ్బులు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలాంటి వాళ్ళకి ఇల్లు పడగొట్టకుండా ఏదైనా చిన్న చిన్న మార్పులు చేస్తే, రంగులు కానివ్వండి, చిన్న చిన్న చేంజెస్ చేస్తే ఖచ్చితంగా వాస్తు దోషాలు పోతాయంటారా? వాళ్ళు ఏం చేయాలి? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మంచి ప్రశ్న అండి. వాస్తవంగా ఈ వాస్తు అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, తిరిగే భూమికి వాస్తు ఏందండి? ఫస్ట్ వెంటనే పెద్ద పెద్ద వాళ్ళు కూడా, పెద్ద పెద్ద ప్రవచనకర్తలు కూడా దీని గురించి కామెంట్ చేశారు. ఖచ్చితంగా వాస్తు అనేటువంటిది ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా నన్ను అడిగితే, ఉదాహరణకి ఎవరన్నా వచ్చి మీరు నోటితో ఎందుకు అన్నం తినాలి, ముక్కుతో తినొచ్చు కాబట్టి మీరు ఏం చెప్తారు? అట్లా కుదురుతుంది? అంతే కదా. అన్నం నోటితో తినాలి, అప్పుడే అరుగుతుంది. ముక్కుతో తింటే ఊపిరి అయిపోతుంది. ఇది కూడా అంతే. వాడు వంటింట్లో కాకుండా పెంటింట్లో భోజనం చేస్తే ఎట్లుంటుంది? కెమికల్ విపరీతమైనటువంటి బ్యాక్టీరియా వస్తుంది. సో ఖచ్చితంగా ఏది పని ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి అలా చేయాలి. అదే వాస్తు. మన ఇంటికి వాస్తు అనేటువంటిది ఒక 4 విభాగాలు చేసి ఉన్నాయండి. ఒకటి అంటే కొంచెం మోటుగా జనాలందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పినటువంటిది ఏంటంటే, ఒకటి వంట, అది ఆగ్నేయంలో ఉండాలి, అగ్ని ఆగ్నేయం ఉండాలి. ఒకటి గుంట, బావులు, అలాగే దేవతార్చన. బావంటేనే దేవతార్చన. పూర్వం బావుల దగ్గరనే దేవతార్చన ఉండేది. అటు నుంచి అలా వస్తే మళ్ళీ ఈశాన్యంలోనే దేవుడి గది ఉండేది. కాబట్టి వంట, అలాగే గుంట, అలాగే పంట నైరుతి మూల పడుకోవాలి. ఎందుకు? భూమి అంతా ఇలా ఉంటుంది. ఇది తూర్పు భాగం ఇలా ఉంటే భూమి కొంచెం ఇలా స్లాంట్ అయి ఉంటుంది. ఎత్తులోనే మనం పడుకుంటే ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అలా కాకుండా నేను ఇటు సైడ్ పడుకున్నా అంతే ఏమవుతుంది? ఇది దక్షిణం అవుతుంది. ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఈ దక్షిణ భాగంలో కనుక తలబెట్టకుండా ఉత్తర భాగం తలబెడితే తలంతా కూడా బరువెక్కిపోయి బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి మనిషి చచ్చిపోతాడు. కాబట్టి ఇంకొకటి, మలమూత్ర విసర్జన చేయడం కూడా తూర్పు పడమరలు చెయ్యకూడదు. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా కొంతమంది చేసేటప్పుడు కూడా పూర్వం నుంచి ఉన్న ఆచారం సూర్యుడు ఎటున్నాడు అటువైపు కాకుండా దానికి ఇటుగా చేస్తారు. ఇది నియమం. అలా కాకుండా చేస్తే సకల దోషాలు కూడా సూర్యుడి వల్ల, అంటే సూర్యుడు ఆత్మపీడోపశాంతయ్యే, అంటే గత జన్మలో చేసిన దోషాలు కూడా తీసేస్తాడు. అటువంటి దాన్ని ఆపాదిస్తాడు అనమాట. సో ఆ రకమైన ఇబ్బందులు వస్తాయి. సో వాస్తు అనేటువంటిది ఫాలో అవ్వడం తప్పకుండా అవ్వాలి, లేకుంటే మంచిది కాదు. ఈ వాస్తుకు సంబంధించి చాలామంది చాలా రకాల, రీసెంట్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. వీళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు వీరి ఇంటి వెనకాల వైపు అంతా కూడా చెట్లు ఉండేవి. అక్కడ ఏమి రోడ్డు లేదు. రాను ఏమైందనంటే అక్కడి నుంచి మేకలు, గొర్రెలు అన్నీ తీసుకెళ్ళిపోయి ఒక బాట ఏర్పడ్డది. ఇప్పుడు అది పెద్ద వీధి అయిపోయింది. సో ఈ వీధి పోటు వస్తుందండి, ఏం చేయాలి? చాలామంది ఏం చెప్పారంటే, నైరుతి వైపుకు ఉన్నటువంటి వీధి పోటు చాలా భయంకరం, తీసేయాలి అని చెప్పారు. నేనేం చెప్పా, అది కరెక్ట్ కాదు. మొత్తం ఇల్లే కూలగొట్టేసి అంత చేయడం పద్ధతి కాదు. పని చేయండి, ఇంటి వెనకాల కొంత భాగం మీకు ఏదైతే ఉందో అంతవరకు పడగొట్టి అక్కడ ఒక షాప్ కట్టండి. షాప్ కట్టి ఆ షాప్ పైన మనకు వీధిపోటు గణపతి అని ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఎప్పుడు కూడా గణపతి వక్రతుండ మహాకాయ, ఎడంవైపు తిరిగి, సక్రతుండంతో అంటే కుడివైపు తిరిగి ఉంటుంది అన్నమాట గణపతి. దాన్ని షాప్ పైన పెట్టండి. ఈ షాప్కి మీ ఇంటికి మధ్యలో గ్యాప్ ఉంచండి. ఇది వేరే, అది వేరే, ఇలా డివైడ్ చేయండి. ఇంటికి ఏ దోషం ఉండదు. షాప్కి వీధిపోటు ఉన్నటువంటి షాప్స్, దుకాణాలు మంచివే. ఎందుకంటే ఎక్కడో 1 కిలోమీటర్ దూరంలో నుండి కూడా షాప్ కనిపిస్తుంది. సో వీడు ఎటువంటి పబ్లిసిటీ చేసే పని లేదు. హ్యాపీగా బిజినెస్ బాగా సాగుద్ది. మీకు బిజినెస్కి ఇచ్చినటువంటి షాపు బాగానే ఉంటుంది, మీకున్నటువంటి ఇల్లు కూడా బాగానే ఉంటుంది. ఇలా మనం కొద్దిపాటి మార్పులు చేయొచ్చు. కొన్ని ఏంటంటే కూల్చేయాలి ఖచ్చితంగా అనేటువంటివి చెప్తూ ఉంటారు. దానికి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అంతే కదండి. ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు మేము కలిసున్నప్పుడు మాకు ఇంట్లో ఓ 30-20 తరాల నుంచి పెళ్ళిళ్ళు, ప్రవచనాలు, పిల్లలు అందరు ఇక్కడే పుట్టారు. ఇప్పుడు వచ్చి వాస్తు దోషం అంటారు ఏంటి అని అంటే, పంచుకున్నారు కదా,
పంచుకున్నప్పుడు ఏమవుతుందనంటే ఈయనది తూర్పు భాగంలో ఉన్న ఇల్లు, ఉదాహరణకు తూర్పు భాగంలో పెద్ద ఎంట్రన్స్ గేట్ ఉందనుకోండి, అది కాస్త పంచుకోవడం అయిపోయేసరికి ఈ భాగం కొంత ఈ భాగం కొంత తీసుకునేసరికి ఆగ్నేయం ఎంట్రన్స్ అయిపోయింది వాళ్ళకి, తూర్పు ఆగ్నేయం ఎంట్రన్స్ అయింది. ఆ ఇంట్లో ఉన్న జాతకుడికి తూర్పు ఆగ్నేయం పడకపోయినా లేదా విడిపోయిన తర్వాతకి వీరికి ఉన్నటువంటి వాష్రూమ్స్ కానివ్వండి, వంటిల్లు కానివ్వండి సక్రమంగా లేకపోయినా ఇల్లుగా ఉంటుంది కానీ కొంచెం హెచ్చుతగ్గులుగా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా కూల్చి మళ్ళీ మొదటి నుంచి చేయడం అంటే మాకు చాలా ఖర్చు అండి, లక్షలు మా వల్ల కాదు అన్న వాళ్ళకు ఒక రెమెడీ ఉంది. ఇందాక మీరు చెప్పినట్టుగా పుణ్యాహవాచనం చేసుకొని రంగులు అలాంటివి వేయించుకోవడం వల్ల కొంతవరకు మాత్రమే తగ్గుతుంది. అంటే ఈ రెమెడీ ఎవరైనా ఆచరించవచ్చు. మనకు మర్చ యంత్రము అని ఉంటుందండి. అంటే యంత్రం పైన మనకు నారాయణ సూక్తము అలాగే పురుష సూక్తం చదువుకుంటూ మర్చ గాయత్రి అని ఉంటుంది, అది చదువుకుంటూ ఆ యంత్రం మీద చేపను గీసి ఆ గాయత్రి మంత్రాన్ని మొత్తం అంతా చేత్తో రాసి అంత పెద్ద యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో 3 రోజుల పాటు అదివాస పూజలు చేసి హోమం చేసి ఆ యంత్రాన్ని తీసుకెళ్ళి ఈశాన్య భాగంలో గుంత తవ్వి, అది అదివాసాలనంటమ్మ పుష్పాదివాసం, పుష్పాల్లో పెడతారు, ధాన్యాదివాసం, ఫలాదివాసం, శయాదివాసం, ఇవన్నీ కూడా ధాన్యాదివాసం అంటే ధాన్యంలో పెడతారు, పండ్లలో పెడతారు, శయం అంటే పరుపు దిండు వేసి పడుకోబెడతారు, వీటిలో ఇవన్నీ వేస్తారు. తర్వాత తీసుకొచ్చి నీళ్ళలో వేస్తారు, దాన్ని జలాదివాసం అంటారు. ఆ తర్వాత ఆ యంత్రాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లోనే గుంత తవ్వి, ఆ గుంతలో నీళ్ళు అలా ఉండాలి ఈశాన్యంలో, అందులో యంత్రాన్ని మనకు లం అనేటువంటి గుంత తవ్వాలి, ఇంత మందము, అది ఎంత యంత్రం ఉంటుందో అంతవరకు తవ్వి దాంట్లో లం అనేటువంటిది తూర్పు భాగంలో ఉంటుంది, అలా యంత్రాన్ని అందులో పెట్టేసేయాలి. పెట్టేసి దానిపై నుంచి ఏదైనా బండ లాంటిది పెట్టాలి. ఎప్పుడన్నా నీళ్ళు అయిపోతే దాంట్లో నీళ్ళు పోస్తుంది, ఎందుకంటే చేప ఉండేది నీళ్ళలో. చాలామంది వాళ్ళు రేపు గుంత తవ్వి మొత్తం గోడలలో పెడుతూ ఉన్నారు, దానికి నువ్వు ప్రాణం పోస్తున్నావు, దానికి నీకు ప్రాణం ఎట్లా వస్తుంది? చేపకి చనిపోతుంది, నీళ్ళలో ఉంటేనే వస్తుంది. కాబట్టి ఆ చేప నీళ్ళలోనే ఉండి దాన్ని ప్రతిష్ఠ చేసుకొని అలా ఇంట్లో ఉంటే ఏ దోషం ఉండదు, ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా పోతాయి. కానీ ఆ ఇంట్లో మళ్ళీ ఇంకేమైనా సరే ఎవరైనా సరే చేయకూడని పనులు చేసినా, ఇందాక మనం అనుకున్నట్లుగా అంటే ఎవరైనా సూసైడ్ లాంటివి చేసుకున్నా, అట్లాంటివి ఏదైనా చేస్తే ఇది పనికిరాదు. సో సక్రమంగా మంచిగా అప్పటి నుంచి మంచిగా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావు, లేదంటే ఈ వాస్తు దోషం అనేటువంటిది మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి అలా ఉంటే ఏ దోషం ఉండదు, దానివల్ల పెద్ద పెద్ద ఖర్చుతోని కూడుకున్న విషయం ఏం కాదు, 3 రోజులు చాలా తక్కువ మొత్తంలో అయిపోయేటువంటిది, అలా చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా తెలియపరిచారండి. ఇల్లును కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు, చాలా బంధాలు అనుబంధాలతో సెంటిమెంట్తో కూడుకొని ఉన్న ఇల్లులో వాస్తు దోషాన్ని ఎంత చక్కగా హోమ్ రెమెడీ ద్వారా నివారించుకోవచ్చో తెలియపరిచారు మా ప్రేక్షకులకి. ధన్యవాదాలు గురుగారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.